డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 1,00,000 కోట్లు ఏం చేసిండ్రో చెప్పండి. 80,000 కోట్లు మీరు డెట్ పే చేసినట్టు మొన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా తెలిసింది. కానీ ఇంకా ఎందుకు అప్పు తెస్తున్నారు? తెస్తుంటే దానికి ప్రణాళిక ఎక్కడ ఉంది? ఏం ప్రాజెక్ట్ కట్టిండ్రు? ఇవాళ నేను కాదు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు. పల్లె ప్రగతి మొత్తం పడకేసింది. కనీసం మోరీలు క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేదు, ఈ జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు ఇన్ని వేల కోట్లు అప్పు తెస్తున్నారు? ఎందుకు రాష్ట్ర భవిష్యత్తును ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఒక పక్క తాకట్టు పెడుతున్నారు, అవమానపరుస్తున్నారు. ఇంకొక పక్క తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు తాకట్టు పెడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని చేయడంలో నిపుణుల యొక్క సూచనలు లేకపోతే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సరైనటువంటి రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇట్లాంటి మార్పులు జరగాలి, అది కూడా ప్రజల నాలెడ్జ్లో ఉండి జరగాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎవరికి ఇస్తారే? వాళ్ళ సొంత మంత్రి గారు ఉన్నారు, వారికి ఒక పెద్ద కంపెనీ ఉన్నది, ఇంకొక మెగా కంపెనీ ఉన్నది. అట్లాంటి వాళ్ళకి తప్ప ఎవరికి ఇస్తారు? సర్పంచ్లకు బిల్లులు ఇస్తలేరు, ఎక్కడా కూడా పెండింగ్ పనులు గ్రామాలలో చేస్తలేరు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రోడ్ ప్రాజెక్టులు కావచ్చు, చెరువు పూడిక తీసేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా యునానిమస్గా క్యాన్సిల్ చేసిండ్రు. ఈ 16 నెలల్లో ఎక్కడన్నా ఒక చెరువునన్నా మట్టి తీసిండ్రా? ఎక్కడన్నా ఒక చిన్న తట్టెడు మట్టి ఎత్తి పోసిండ్రా? అది ప్రజల దృష్టిలో ఉన్నది. సో వీళ్ళు ఎంతసేపు ఏంటంటే పెద్దోళ్ళకి 1,00,000 కోట్లు ఇవ్వాలి, దానిలోకి 20% కమిషన్ తీసుకోవాలి. ఈ ఎజెండా మీద ప్రభుత్వం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే రామ్లన్న, మీరు లేటుగా వచ్చిండ్రు. నేను అదే చెప్పిన, ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టే విధంగా, రాష్ట్ర గౌరవాన్ని కించపరిచే విధంగా క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా మాట్లాడనటువంటి భాషలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన అట్లా మాట్లాడడం వెనక ఏంటంటే ఉద్యోగులకు చేసినటువంటి వాగ్దానాలను ఎగ్గొట్టాలి, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎగ్గొట్టాలి, అన్నీ ఎగ్గొట్టేసి కమిషన్లు వచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్. దానికి మళ్ళొకసారి ఈ ముఖ్యమంత్రి గారు ప్రూఫ్ చేస్తూ ఉన్నారు. 100% మీరు వాళ్ళని ఇవ్వమనండి, ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ఇవ్వమనండి. అసలు కాంట్రాక్టర్లకు ఎంత పేమెంట్ చేసిరు అడగమనండి, ఎక్కడ ఒక తట్టెడు మట్టి ఎత్తిపోసిరు అడగమనండి. కొత్త ప్రాజెక్ట్ ఏమైనా డిజైన్ చేసిండ్రా? కొత్త ప్రాజెక్టులు అంత వర్క్ అయిపోయిందా? మీరు 1,00,000 కోట్లు బిల్లు ఇచ్చేంత వరకు మీరు 16 నెలల్లో చేయగలిగినరా? అది సాధ్యమవుతుందా ఫిజికల్గా? ఒకసారి పత్రికా మిత్రులు కూడా దయచేసి ఇన్వెస్టిగేట్ చేయమని నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ఆరోపణ చేసిన. నేను చేసిన ఆరోపణ తప్పైతే వాళ్ళని శ్వేతపత్రం ఇవ్వమనండి, ప్రూవ్ చేసుకోమనండి. ఎన్ని బిల్లులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు, సర్పంచ్లకు ఎన్ని బిల్లులు ఇచ్చిండ్రు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఎన్ని పథకాలకు ఎన్ని డబ్బులు పెట్టిండ్రు, వాళ్ళని ఆధారాలు ఇవ్వమని చెప్పండి. సారీ, नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ప్రధానంగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్న దాంట్లో ఆ సంస్థ పెట్టింది ఎందుకు అంటే, ఒక దగ్గర ఒక 40 ఎకరాల జాగా ఉందనుకోండి, దాన్ని డెవలప్ చేసి అందులో ఒక 30, 40, 20 ఇండస్ట్రీస్ రావాలంటే వారికి అన్నీ కూడా ప్రొవైడ్ చేసి కామన్గా ఉండేటటువంటి ఈటీపీ లాంటివి, కరెంటు వ్యవస్థను అన్నీ కూడా చేయడానికి పెట్టినటువంటి కార్పొరేషన్. అంటే ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ రావడానికి వీలుగా చేసేటటువంటి కార్పొరేషన్. కానీ దాన్ని మొత్తం అర్థాన్ని మారుస్తూ మనం ఏదైతే భూములు తీసి పెట్టినామో ఆ భూములను అమ్ముకొని, ఆ భూములను కుదోబెట్టి, ఆ భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాకుండా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది.
అదే మాకున్నటువంటి అభ్యంతరం. ఒకవేళ టీఎస్ఐఎస్సి కనుక తన పని చేసుకుంటూ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని డెవలప్ చేసి